సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చెను నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చెను రక్తము చిందించి మా
వాక్యాన్ని కొంతసేపు ధ్యానిస్తాము. ఆ తర్వాత త్వరలో మనం విధానంలో వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని మరి ఆ ప్రభు వెలుగులో మనం పాల్గొనేందుకు ప్రభు మనకు సహాయం చేయగలట. దానికి ముందుగా మరి బైబిల్ పాలై పాడదాం. అప్పుడప్పుడు పాడుతుంటేనే ఇంట్లో మర్చిపోతారు. బైబిల్ పాలై బల బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బల బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బల బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట. ఇంకా మరి బంగారు మాటలు మనము మన హృదయంలో మనం బంగారు ఎట్లా దాచిపెట్టుకుంటాము. ఇంట్లో దొంగలు వస్తారని చెప్పేసి మరి లాక్డౌన్లో పెట్టుకుంటాం. మరి ఆ బంగారుని ఈ లోకంలో సమసిపోయి క్షయమైపోయేటువంటి బంగారుని మరి మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం, భద్రపరుచుకుంటూ వస్తాం. అప్పుడప్పుడు చూసుకుంటుంటాం ఉందా లేదా. మరి దానికంటే శ్రేష్టమైనటువంటి మరి అతి విలువైనటువంటిది ప్రపంచంలో మరి ప్రతి దానికంటే కూడా విలువైనటువంటి దైవ వాక్యం. దాన్ని మన హృదయంలో ఉంచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యాన్ని ప్రేమించేవారు ఉండాలి. వాక్యం ఉంటే సరిపోదు ఇంట్లో. అందుకనే అక్కడ యోహాను సువార్త 15:7 యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లుగా మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు నీకు అది తెలుసు. కనుక ఆ మాటలు మన యందు ఉండాలి. ఆ మాటలు మన యందు ఉన్నట్లయితే ఆయన మన యందు ఉంటాడు. ఆయన మన యందు ఉన్నట్లయితే మనకి ఏ కొద్దిగా ఉండాలి. ఆయన మనతో ఉండేవాడు ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ మనతో ఉంటుంటుంది. కనుక ఆ విధంగా ఆ వాక్యమును మనం ప్రేమించవలసిన వారిగా ఉండాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకునవలసిన వారు ఉండాలి. వాక్యమైనటువంటి దేవుడిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. వాక్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవారు ఉండాలి. వాక్యమైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడే మనము ఆత్మీయంగా చల్లారిపోకుండా ఉంటాం. లేకపోతే ఎట్లుంటా ఉంటే మరి అటు చల్లగా ఉంటాము, ఇటు వెచ్చగా ఉంటాం. ఇక్కడ ఉండేప్పుడేమో దేవునికి చెందినటువంటి వారము, బయటికి వెళ్తే లోకానికి చెందినటువంటి వారు. గత వారంలో చెప్తూ వచ్చాను. మన సెల్లో సిమ్లు 2 ఉన్నాయి, డ్యూయల్ సిమ్లు ఉన్నాయి. ఎప్పుడు ఒకటి 2 పనిచేయవు. ఎవరి సెల్లో పనిచేస్తారు 2 ఏమండి? 2 సెల్లు పనిచేస్తే ఎప్పుడైనా పనిచేయవు. ఒకటే యాక్టివేషన్ ఉంటుంది. ఒక్కొక్కసార్లు ఒక్కొక్క ఏరియాలో ఒక సిమ్ యాక్టివేట్ అవుతుంది, ఒక ఏరియాలో ఒక సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే మన మనలో కూడా 2 సిమ్లు ఉన్నాయి. మందిరానికి వస్తే ఇక్కడ ఉన్న టవర్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఈ టవరే పనిచేస్తుంది. ఇలా ఈ టవర్ పనిచేస్తుంది కాబట్టి వేరే ఆలోచన మనకు రావు. కనుక ఇక్కడ ఉన్న సేపు మన సిమ్ మరి దేవుని ఆత్మ సిమ్ యాక్టివేట్ అవుతుంది. బయటికి దాటిపోగానే ఈ టవర్ కట్ అయిపోతుంది. కొంతమంది శరీరం అనేటువంటి లోకము, శరీరం అనేటువంటి సిమ్ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అట్లాంటి వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు, విశ్వాసులు కూడా. అట్లాంటి సిమ్ములు సిమ్ములు మనం కలిగి ఉండకూడదు. మనం ఒకటే సిమ్ ఉండాలి దేవుడి విషయాల్లో. ఎక్కడున్నా మన ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ దీపం ఆరిపోకుండా ఎప్పుడు లోకంలో వెలిగించేటువంటి యాక్టివేటెడ్ సిమ్ మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము మరి దేవుని యొక్క ముఖదర్శనం చేత మనం ఆశీర్వించబడుతూ ఉంటాం.
దేవుడి సన్నిధి దూరం కాకుండా ఉంటాం. దేవుడి సన్నిధి రండి మరి మొట్టమొదటి మనం చూద్దాం. దేవుడి యొక్క దయగల సన్నిధిలో మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 27వ వచనం అందరికీ కలిసి చూద్దాము. రండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనం అందరూ కలిసి. ఘనత ప్రభావం ఆయన సన్నిధిని ఉన్నవి. అందరికి లేవు చదవండి గట్టిగా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషము ఆయనతో ఉన్నవి. అదే అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెలుగుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమగా మా ప్రియుల తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నేటి నుండి కూడా మీ దృష్టి మీ మనసు మాట నుంచి మమ్మల్ని పోషించి సంరక్షించినటువంటి మా ప్రభువ, మా ఉద్దేశం ఏంటి కూడా నెరవేర్చడానికి మీరు ఇష్టపడిన దేవుడు, మమ్మల్ని సంరక్షించిన ఆయన, ప్రతి నిమిషం మమ్మల్ని కూడా అనుభవాలను కాపు చేస్తున్నటువంటి దేవుడు, మీ దయగల దృష్టి మీ మనసు మాట నుంచి ప్రతి నిత్యం మేము వెలుగుతుండాలని, మా సాక్ష్యం అనేకులకు మరి మాదిరిగా ఉండాలని, మీ దగ్గర సన్నిధి ఎల్లప్పుడూ మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ఎక్కడున్నా మీ సన్నిధిని అనుభవించేటువంటి వారు ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ పోరాటం పరిగెట్టేటువంటి వారు ఉన్నట్లుగా నన్ను మమ్మల్ని మీకు సిద్ధపరచవలసిందిగా మీ స్థితిలో సాగిపడుతున్నాను ఆయన. 5 దాసులు కూడా నా భారంగా భరించిన దేవుడు, నా కొరకు కూడా ప్రాణం పెట్టి సమాచారం తిరిగి లేచిన దేవుడు, నా శకేముగా నాకు ఉపకారిగా నా జీవితంలో ఆయన నాకు చేసినటువంటి మేళలో దేన్ని మరొక మీరైతే నా పాపంలో అనేకం మర్చిపోయినారు ప్రభా. అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను నేటి ఉండేవాడిని కాదు. అయితే మీరు మర్చిపోయారు, క్షమించారు, మరి వాటిని సముద్రగాల్లో పడవేశారు. అందరూ బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. దాని కొరకే మీరు శరీరంలో నా భారంలో భరించారు, నా కొరకే మీ ప్రాణం ధారపోశారు ప్రభా, నా దోషులు భరించారు. తల్లి వలె తండ్రి వలె నన్ను కూడా ఆదరించి నేటి నుండి మీ ప్రజలతో కలిసి ఆలోచించే వారికి నన్ను కూడా సిద్ధపరిచారు. మేము తిని త్రాగి ఆరోగ్యత నాకు కూడా కలిగించారు ప్రభు. ఈ సమయంలో మీ సన్నిధిని నేను కూడా అనుభవించినట్టుగా ప్రభు బోధించి తప్పిపోయేవాడిని ఉండకుండా, నిలుచున్నానని నేను పడిపోకున్నట్టుగా నన్ను కూడా యోగ్యంగా సిద్ధపరచండి. మీ మాటలు, మీ సన్నిధి, మీ ప్రత్యక్షత నేను ఎల్లప్పుడూ అపేక్షించేవాడిగా ఉన్నట్టుగా నన్ను కూడా నూతన పరిస్థితి సిద్ధపరచమని మీ ఆత్మ సంచారం కోరుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వస్తే మధ్యాహ్న కాల సమయంలో బలలో పాల్పొందిన వచ్చినటువంటి నేను దయగల దేవుడి యొక్క సన్నిధిని అపేక్షించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడి యొక్క సన్నిధిలో మరి నిత్య సుఖం ఉండాలని మనకు తెలుసు. 16:11 అది సామాన్యంగా అందరికీ చెప్తాం, అందరికీ తెలిసిన మాటే. అయితే దేవుడి సన్నిధిలో బలం కూడా ఉంది, ఆయన సన్నిధికి వస్తే ఘనత కూడా ఉంది, ఆయన సన్నిధికి వస్తే గొప్పతనం కూడా ఉంది, ఆయన సన్నిధికి వస్తే ఐశ్వర్యం కూడా ఉంది, ఆయన సన్నిధికి వస్తే మన తల పైకెత్తేటువంటి వాడిగా కూడా ఉండాలనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారిగా ఉండాలి. విశ్వాసులుగా దేవుడి వాక్యాన్ని చదివేటువంటి మనము, బోధించేటువంటి మనము, వినేటువంటి మనము, ఆయన సన్నిధిలో ఘనత ఉంది. అందుకనే చూడండి, జపని గ్రంథము మరి 3వ అధ్యాయం చివరి వచనంలో ఏం రాయబడింది? జపని గ్రంథము 3వ అధ్యాయం చివరి వచనంలో ఆయన ప్రేమించేటువంటి వారికి మరి చూడండి, జపని గ్రంథము 3వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాయబడింది? ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత, చూడండి, సమకూర్చిన తర్వాత అక్కడెక్కడ నుండి లేదా ఆయా జాతుల నుండి, ఆయా కులాల నుండి, ఆయా మతాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా రకరకాల మరి భేదాభిప్రాయమైనటువంటి ప్రజల నుండి దేవుడు మనల్ని సమకూర్చాడు. సమకూర్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. సమకూర్చిన తర్వాత ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని నడిపించేటువంటి వాడు నిజంగా భూమి మీద ఉన్న సమస్త జనులందరి దృష్టికి ఎట్లుండాలంటే మనము ఖ్యాతిగా ఉండాలి. అందరి దృష్టికి మనము ఖ్యాతిగాను మంచి పేరును మనకు ఇప్పిస్తానన్నాడు, మనకు పెడతానంటున్నాడు. పీడాలా అంత గొప్ప ఘనతను, గొప్పతనాన్ని దేవుడు మనకు
ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిని ప్రేమించేటువంటి వారికి, ఆయన మందిరాన్ని ప్రేమించేటువంటి వారికి, ఆయన వాక్యాన్ని ప్రేమించేటువంటి వారికి, ఆయన ప్రజలను ప్రేమించేటువంటి వారికి ఘనతను, మరి బలమును, ఖ్యాతిని, కీర్తిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. వీడారా ఇవన్నీ మనం పోగొట్టుకున్నాం అనేక సార్లు. వీడారా ఇది దాదాపుగా మరి 716 దినాలు రేటుకి చాలా మంది దేవుడు ఇచ్చేటువంటి ఘనతను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే మరి అనుకూలంగానో అననుకూలంగానో ఏదైనప్పటికీ దేవుని మందిరాన్ని మనం రాకుండా మనం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీడారా మరి ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా అని ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని దేవుని సన్నిధికి వస్తే మీకు ఘనత ఉన్నది, మీకు ప్రభావం ఉన్నది. మీకు చూడండి 29 కీర్తన 11వ వచనంలో ఏమని రాయబడింది? 29 కీర్తన 11వ వచనం చదవండి. 29 కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేయును, ఆయన వారిని ఆశీర్వదించిన బిడ్డలారా. ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిని ప్రేమించినట్లయితే, ఆయన ప్రజలను ప్రేమించినట్లయితే, ఆయన వాక్యాన్ని ప్రేమించినట్లయితే, ఆయన దోషను ప్రేమించినట్లయితే, ఆయన సన్నిధిలో నీకు ఘనత, మరి బలము, ఆశీర్వాదము, నీకు సమాధానము దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఖ్యాతి కలిగినటువంటి వారిగా, సౌందర్యం కలిగినటువంటి దానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పీడాల దేవుని ప్రేమించేటువంటి వారికి, ఆయన సన్నిధిని ప్రేమించేటువంటి వారికి, ఆయన వాక్యాన్ని ప్రేమించేటువంటి వారికి, వాక్యం అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఆయన బలమును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు సమాధానము. లోపల ఎక్కడ కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు, ఉద్యోగ జీవితంలో నెమ్మది లేదు, చదువు కాడ నెమ్మది లేదు, పని చేసే కాడ నెమ్మది లేదు, ఎక్కడ నీ సమాజంలో నెమ్మది లేదు. అయితే దేవుడు ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన దగ్గరికి వస్తే అన్ని మరిచిపోజేస్తాడు. చూడండి, మరి యోసేపు ఐగుప్తు వెళ్ళిన తర్వాత తన అన్నలు తను చేసిన కీడంతా కూడా మర్చిపోయినాడు. పీడారా అన్నలు చేసిన కీడు మర్చిపోయినాడు, ఆయన అన్వేషించినటువంటి స్థితిని మర్చిపోయినాడు, తన గుంతలో వేసి మరి కొట్టి సంపాదన చేసినటువంటి స్థితిని మర్చిపోయినాడు, తన వస్త్రాలు చించి వేసి రక్తంలో ముంచి వాళ్ళ ఆయన చూపించినటువంటి స్థితిని మర్చిపోయినాడు, అతన్ని అమ్మివేసినటువంటి స్థితిని మర్చిపోయినాడు, పోతిఫర్ ఇంట్లో భార్య వేసినటువంటి నిద్ర మర్చిపోయినాడు, జైల్లో వేసినటువంటి స్థితిని మర్చిపోయాడు. అయితే ఇప్పుడు ఏమైపోయింది? ఫరోకు రాజు, ఫరోకు తండ్రిగా, దేశానికి అధిపతిగా, ప్రజలకు తండ్రిగా ఉన్నాడు. అందుకనే తన కుమారుడికి పేరు పెట్టాడు మనస్సే. అంటే మరిచిపోవనట్లు చేశాడు. మర్చిపోవట బిడ్డారా, మన అన్ని కూడా లోపల ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. బిడ్డారా, సమాధానం కలిగించేవాడు మన దేవుడు. ఆయన పేరే సమాధానం కలిగినటువంటి దేవుడు. కానీ బిడ్డారా, తన ప్రజలకు సమాధానం గురించేవాడు. ఆయన ప్రజల కంటే ఎవరు ఆయన ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు. పదే చెప్పబడేటువంటి మాట ఏంటంటే ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన ప్రజలను ప్రేమించాలి. అప్పుడే మనకు బలము, ఘనత, అప్పుడే మనకు సౌందర్యము, కీర్తి, ఘనత, అప్పుడే మనకు బలము, సమాధానము, ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా ఉదయకాల సమయంలో దేవుడి మందిరంలో మరి మందిరానికి వచ్చాము, సంతోషం. ఆయన వచ్చిన తర్వాత సంతోషం కాదు, కానీ ఆయన ముఖ దర్శనం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని రాబడింది మరి ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని రాబడింది. ఎట్టి స్థితి గలవారు? ఆయన మందిరాన్ని ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన ప్రజలను ప్రేమించేవారు, ఈ విధంగా ఆయన దోషులను ప్రేమించేవారు, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారు ధన్యులు. అందుకనే చూడండి 144 కీర్తనలో అన్నమాట రాయబడింది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే మాట రాయబడింది. అక్కడ 144:15 వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇక్కడ వీళ్ళరా, యెహోవా మనకు దేవుడై ఉన్నాడు, యేసు మనకు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉంటే ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామా? ఆయన సన్నిధికి వస్తున్నామా? ఆయన ప్రజలను ప్రేమిస్తున్నామా? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామా? ఆయన దాసుని ప్రేమిస్తున్నామా? అప్పుడే మనకు ఘనత, కీర్తి, సౌందర్యం, అప్పుడే మనకు బలము, సమాధానం, ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి దైవ సన్నిధిని మనము ప్రేమించేటువంటి వారు ఉండాలి. అందుకని దావీదు అన్నాడు 122 కీర్తన 6వ వచనంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు
ఆయన ప్రేమించకపోతే, ఆయన సన్నిధిని ప్రేమించకపోతే ఆయన సన్నిధిని వెతుకుడి. ఆయన ప్రేమించడానికి సన్నిధి వెతకమని ఉంది. విడారా మరి ఆయన సన్నిధిని వెతికేటువంటి మరి మనసు మనకు కలిగి ఉండాలి. మనకు ఉద్యోగాలు ఉంటాయి, మనకు పనులు ఉంటాయి, మనకు కూలి పనులు ఉంటాయి, మన తోటలు ఉంటాయి, మన మందలు ఉంటాయి, మన గేదెలు ఉంటాయి, మన చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఆయన సన్నిధి కూడా అవసరం. ఆయన సన్నిధే ముఖ్యమైనటువంటి అవసరం. కనుక పిల్లరా ఆయన సన్నిధిని మనం వెతికేటువంటి వారు ఉండాలి. ఆయన సన్నిధిలో బలము ఘనత ఉన్నది. ఆయన సన్నిధిలో మరి కీర్తి సౌందర్యం ఉన్నది. ఎందుకంటే మనను ఆయా ప్రాంతంలో విడిపించాడు, ఆయన మనం నడిపించాడు, ఆయన మందిరాన్ని తీసుకొని వచ్చాడు, తన సంతతిగా చేసుకుంటూ వచ్చాడు. ఇలా పాటుపడుతూ ఒక వచనం ఉంది అక్కడ. ఆయన మనం ప్రేమించి తన సంతతిగా చేస్తూ వచ్చాడు, తన ఇంటి వారిగా చేస్తూ వచ్చాడు, తన స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చాడు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో ఆయన మందిరం ప్రేమించాలి. అప్పుడే మనం వర్ధిల్లేది. ఎందుకు వర్ధిల్లేకపోతున్నాం? ఎందుకు ఆశ్రయించబడలేకపోతున్నాం? మన ముఖ్యంలో సంతోషం ఎందుకు లేకుండా అయిపోతుంది? ఎల్లప్పుడు విచారంతో ఎందుకు ఉన్నాం? కుటుంబాలుగా ఆశ్రయించబడలేకపోతున్నాం. కారణం మందిరాన్ని ప్రేమించడం లేదు. ఆయన సన్నిధిని ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన చేయడం చాలా మంది ఉన్నారు. ఇంట్లో కూడా వాక్యం చదవడం చాలా మంది ఉండొచ్చు. వీళ్ళలో మరి ఆయన సన్నిధి అంటే ఇక్కడికి వచ్చేది మాత్రం కాదు. దేవుని సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాలను ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య ఉంటారన్నారు. కనుకనే ఇంటి దగ్గర కూడా భార్య, భర్త, పిల్లలు మరి ఒంటరిగా ఉన్న కలిసి ఉన్నప్పటికీ ఉదయ సాయంకాలంలో ఆయన దైవ సన్నిధి మనం కలిగి ఉన్నట్టయితే ఆయన మనకు చూడండి సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇశ్రాయేలును మోషే ఆశీర్వదించాడు. ఎప్పుడంటే ఆయన దైవ సన్నిధిని కలిసి కుటుంబముగా ఇశ్రాయేలు సంతతినంతా కూడా ఆశీర్వదించాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24, 25, 26 వచనం చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడును. యెహోవా తన సన్నిధి కాంతిని మీద ఉదయింపచేయును, నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయుగా ఈలాగా మోషే అహరోనులు ఇశ్రాయేలును దీవించారు. బిడ్డలారా ఎక్కడ దీవించారు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు దీవించారు. మరి ప్రత్యక్ష గుడాలను దీవించారు. దేవుని పేరును దీవించేటువంటి విధానం అదే. బిడ్డలారా దేవుని యొక్క దైవ సన్నిధి, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తావా? దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి నీవు మరి అలాంటి సన్నిధిని నీవు కలిగి ఉండేటువంటి వారిగా ఉంటావు. ఆ సన్నిధిలో మరి చూడండి 103వ కీర్తన ఇందాక చదివాం. ఆయన సన్నిధికి వస్తే ఎట్లుంటామంట? చూడండి 103వ కీర్తన 5వ వచనంలో, 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనవరిని యవనం కొత్తగా కూర్చున్నట్లును మేలుతో నీ హృదయంలో మందిరానికి సేవైంది. ఆయన మేలు చేసేవాడు. ఆయన మేలుతో నీ హృదయాన్ని సంతృప్తి పరుస్తాడు. కష్టం ఉందా ఇంటి దగ్గర? నీ ఉద్యోగంలో కష్టం ఉందా? ఇరుకుందా? ఇబ్బంది ఉందా? నీ అధికారులను బాధ పెడుతున్నారా? నీ ఇరుకుని వారు బాధ పెడుతున్నారా? నీ భర్త బాధ పెడుతున్నాడా? నీ భార్య నిన్ను బాధపరుస్తుందా? నీ పిల్లలు బాధపరుస్తున్నారా? నీ పిల్లల్ని మాట వినకుండా ఉన్నారా? నీకు ఇరుకైందా? ఇబ్బంది అయిందా? దేవుని మందిరానికి రా. అక్కడ నీవు మొదలుపెట్టు, దేవుడాన్ని కుమరించు. మరి ఆ విధంగా అన్న కుమరించింది, అనేకులు కుమరించారు, వారి హృదయాలు కుమరించారు. అప్పుడే వారికి నెమ్మదిని కలిగించాడు, అప్పుడే వారికి సమాధానం ఇచ్చాడు. పిల్లారా ఆయన సన్నిధిలో వస్తే మేలుతో నీ హృదయాన్ని నింపేవాడు ఉంటాడు. ఇలా ఉదయకాల సమయంలో ఆయన దయగల సన్నిధిలో ఆయన ఘనత, మహిమ, ప్రభావాలు ఉన్నాయి. ఆయన దయగల సన్నిధిలో మరి బలం ఉన్నది. ఆయన దయగల సన్నిధిలో సమాధానం ఉన్నది. ఆయన దయగల సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన దయగల సన్నిధిలో మన హృదయానికి మేలు, తృప్తిని కలిగించేవాడు ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఇంటి స్థితి గలవారు మాత్రమే ధన్యులు. లోకంలో ధనవంతులు, మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు, మంచి ఫ్లాట్స్ కలిగిన వాళ్ళు, బిల్డింగ్లు కలిగిన వాళ్ళు, అపార్ట్మెంట్ కలిగిన వాళ్ళు, వెండి బంగారం కలిగిన వాళ్ళు, లేదా మంచి నెలకు ఒక 2-3 లక్షలు ఉద్యోగం ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు కాదు ధన్యులు. ఇక్కడ సామాన్యమైనటువంటి విశ్వాసంతో వేసుకోవడం దగ్గర అంగీకరించినటువంటి వారు, సామాన్యంగా దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వారు, ఆయన దైవ సన్నిధిలో కూర్చొని ఆయన ముఖదర్శనం చేసేటువంటి వారు ధన్యులు. అట్టి స్థితి దేవుని నేడు కూడా కలిగి ఉండేటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు. వీడరా మన హృదయాన్ని మేలుతో తృప్తి పరిచేటువంటి వాడు. రండి చూడండి మరి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము
28 వచ్చింది చదువు. 20 వచ్చింది చదువు. 20 ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎప్పుడు నేను బయలుదేరి విరచముద్ర నడిపాను. అయితే యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలియలేదు. కనుక దేవుడు ఎడబాసి దానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిని ప్రేమించకపోతే, దేవుని ప్రజలను ప్రేమించకపోతే, దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయకపోతే, ఇంట్లో వాక్యం చదవకపోతే, ప్రభుని ఆరాధించకపోతే దేవుడు నిన్ను నన్ను ఎడవాసేవాడు ఉంటాడు. ఆయన సన్నిధిలో కొంచెం దూరం పెట్టేస్తాడు మనల్ని. పిడారా ఆయన సన్నిధిలో ఉంటేనే మనకు ఆశీర్వాదం, కానీ ఆయన సన్నిధికి దూరం అయిపోతే పిడారా ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదము, క్షేమము, మేలైన సన్నిధి. ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు ఆయనకు దూరం అయిపోతే ఏం జరుగుతుంది? ఆయన దూరం అయిపోయినాడు సమూయేలు. దేవుడు తన కనికరం బట్టి తన ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి ఆయన ఇష్టపూర్వకంగా పుట్టించినటువంటి వాడి సంసోను. ఈ సంసోను దేవునికి దూరం అయిపోయినాడు. శరీరకాలకు ఆయన సిమ్ కూడా యాక్టివేషన్ అయిపోయింది. శరీరమైనటువంటి సిమ్ యాక్టివేషన్ అయిపోయి ఆత్మైనటువంటి సిమ్ చల్లారిపోయింది, కట్ అయిపోయింది. ఆ సిమ్ యాక్టివేట్ అయిపోయింది. ఇక లోకాన్ని ప్రేమించాడు, శరీరాన్ని ప్రేమించాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు. ఎవరు వీళ్ళు? శపించబడినటువంటి వారు. మొట్టమొదటి భార్య చేసుకున్నాడు. కొంతకాలం నుండి తల్లిదండ్రులు ఇంటికి వచ్చాడు. వీడు వెళ్ళిపోయినాడు అని చెప్పేసి వాడు సామాన్యమైనటువంటి మామ కాదు. ఆమెను తీసి ఇంకొకటి పెళ్లి చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి పోయినాడు. మరలా భార్య కావాలి 14 రాజ్యం వదిలివచ్చాడు. ఏమన్నది అతను ఇంకో చోటుకు వెళ్ళి ఇంకొక వయసు దగ్గరికి వెళ్ళాడు. 4వ చోటుకి వెళ్ళాడు. ఇంకో చోటుకు వెళ్ళాడు. ఇంకొక వయసు దగ్గరికి వెళ్ళాడు. ఆమెను వదిలిపెట్టాడు. ఇంకో చోటుకు వచ్చాడు. ఇంకొక ఆయన సిమ్ అంతా కూడా అంత యాక్టివేట్ అయిపోయింది. శరీరము, పాపము, లోకము వాటితో యాక్టివేట్ అయిపోయి మనిషి అంతా దుర్భరుడు అయిపోయినాడు. మరి దిక్కుమాల పరిస్థితి అయిపోయింది. దేవునికి ఆత్మ లేదు, దైవమాత్మతో నింపబడినటువంటి వాడైపోయాడు. మరి ఇలాంటి వాడైపోయి దేవుడు తను ఎడబాసిన సంగతే మర్చిపోయాడు. అయ్యో, నేను దేవుని బిడ్డను కదా, నేను విశ్వాసిని కదా, నేను పలాని మందిరానికి వెళ్ళేటువంటి వాడిని కదా, అలాంటి దాని కదా అనేటువంటి విషయమే మర్చిపోయినటువంటి పరిస్థితులు ప్రియులారా. అలాంటి స్థితిలో సంసోను ఎలాంటి స్థితిలో వచ్చాడంటే దిక్కుమాలిన స్థితిలోకి వచ్చాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి సంగతిని మర్చిపోయినటువంటి స్థితిలోకి దిగజారిపోయినటువంటి వాడు ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు పిల్లలు కూర్చోబెట్టాడు. దేవుడి యొక్క సన్నిధిని కోల్పోయినాడు. దేవుడి యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఆ పోగొట్టుకునే కారణం బట్టి బందీ అయిపోయినాడు. అవమానం వచ్చింది. చూడండి, అలాంటి కారణం బట్టి ఏమేమి జరిగిందంటే అతడు బందీ అయిపోయినాడు. సాతాను చేతిలో, మరి శత్రువుల చేతిలో బందీ అయిపోయినాడు. అవమానకరమైనటువంటి స్థితికి తీసుకురాబడినాడు. దిగంబరత్వం వచ్చింది. ఎగతాళి అయిపోయింది. ఎంత నష్టమో, ఆత్మీయ నష్టము, శారీరక నష్టము, దేవునికి అవమానము, నీకు అవమానము కలిగించబడినటువంటి స్థితి. దేవుణ్ణే దూషిస్తున్నారు. నిన్ను దూషించేది కాదు, నీ దేవుని కూడా దూషిస్తున్నారు వాళ్ళు. అలాంటి దిగజారుడు స్థితి, అలాంటి అవమానకరమైన స్థితి, అలాంటి దిగంబరత్వంతో ఉన్నటువంటి స్థితి. వస్త్రాలు పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు, దేవుని ముఖకాంతి పోయింది, దేవుని జ్ఞానం పోయింది, అంతా పోయింది. దిక్కుమాల పరిస్థితులను తీసుకురాబడ్డాడు. ఆయన కళ్ళు కూడా ఉడిదీసేశారు. వాళ్ళ దేవత దగ్గర కూర్చోబెట్టి అవమానకరంగా మాట్లాడుతున్నారు. దేవుడికి దూరమైతే ఎలాంటి దౌర్భాగ్య స్థితితో చూడండి. దేవుడిని ప్రేమించి, దేవుడి మందిరాన్ని ప్రేమించి, దేవుడి సన్నిధిని ప్రేమిస్తే ఘనత, మహిమ, ప్రభావం ఉన్నవి, కీర్తి, ఘనత, ఐశ్వర్యం ఉన్నది. దేవుడికి ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన బలం ఇస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటే ఇవన్నీ పోతాయి. అవమానము, నింద, మరి దుఃఖము, నిట్టూర్పు, ఎడబాటు, ఒంటరితనము, దిగంబరత్వము, నీకు అవమానము, దేవుడికి అవమానం తీసుకొచ్చినటువంటి వారు అయితే అలాంటి స్థితిలోనికి సంసోను వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఎక్కడ ఉండవలసినటువంటి వాడు దేవుడు ఉంచినటువంటి స్థానం ఏంటి, ఆయన కోరుకునేటువంటి స్థానం ఏంటి? మనం కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు మనకు.
ఆయన శిలువ రక్తం ద్వారా తన ప్రాణం త్యాగంగా బలియాగంగా అర్పించి ఆయన తన కొరకై మన కొరకై తను తాను బలి అర్పించుకొని అవమానపరచబడి నిందపరచబడి ఉమ్మివేయబడి నీ కొరకు నా కొరకు మన స్థానాన్ని హెచ్చించినాడు దేవుడు. మన స్థానాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం బిడ్డగా. మనకిచ్చిన ఘనతను, గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ఆ ఖ్యాతిని మనమే పోగొట్టుకుంటున్నాం. ఇంటి స్థితిలోనికి సంసోను పోగలిగినాడు. కారణం, దేవుని విస్మరించాడు, దేవుని సన్నిధిని విస్మరించాడు, దేవుని ఆజ్ఞను విస్మరించాడు, దేవుని ప్రజలు విడిచిపెట్టాడు, అన్యులతో కలిసిపోయినాడు. కనుకనే అలాంటి దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎగతాళి సిగ్గుపడవలసి వస్తుంది, సిగ్గుపడవలసి వస్తుంది. ఆయనకున్న బలం ఏంటి, ఆయనకున్న ఘనత ఏంటి? ఒక్క దవడ యొక్క చేత 1000 మందిని సంహరించినటువంటి వాడు బలాఢ్యుడు. ఫిలిస్తీన్ యొక్క సర్దార్ యొక్క పంటను నాశనం చేయడానికి 200 నక్కలను పట్టుకొని వాటికి 2 తోకలు బిగించి వాటికి మరి నిప్పురవలను పెట్టి వాళ్ళ యొక్క పంటలను నాశనం చేయనటువంటి మరి జ్ఞానం కలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు ఏమైపోయినాడు? 300 నక్కలు 300 నక్కలు పట్టుకొని. అలాంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే. అందుకని యెహోవా తన ప్రజలకు చెప్పండి, మర్చిపోతున్నారు నేను చెప్పింది ముందు అందుకనే ముందున్న మళ్ళీ చెప్తుంటాను నేను. అంత మర్చిపోమని అంత గుర్తుండాలి. అందుకని మధ్య మధ్యలో అంత ఎరకంత తీసుకొని వస్తుంటా. యెహోవా తన ప్రజలకు ఏమో చెప్పేది ఇదేగా. 29వ కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు మరి సమాధానం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును. అప్పుడప్పుడు అడిగినప్పుడు చెప్పాలి. అందుకే గుర్తు చేస్తుంటారు అనుకున్నది కూడా మళ్ళీ మళ్ళీ. కానీ మీరు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటే బలం పోతుంది, సమాధానం పోతుంది, మరి ఆరోగ్యం విడిపోతుంది, అవమానం వస్తుంది, నిందలు వస్తున్నాయి, మరి తృణీకారం వస్తుంది, ఎగతాళి వస్తుంది, ఇంకా అన్నీ వస్తాయి. దేవుని యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ రండి, కనుక ఎక్కువ చెప్పిన సమయం లేదు. కానీ రెండవదిగా రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము, 13వ అధ్యాయము యోహాను సువార్త. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 30వ వచనం చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ 27 వచ్చింది. వాడు ఆ ముక్క పుచ్చుకొని గానే సాతాను వాటిలో ప్రవేశించి యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని చెప్పగా. ఇక్కడ ఇస్కరియోతు గురించి మనకు తెలుసు. వీడారా దేవుని యొక్క సన్నిధిని 3.5 సంవత్సరాలు అనుభవించినటువంటి ఉన్నాడు. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిన్నాడు, తాగినాడు, పడుకున్నాడు, మరి రాత్రులు పగలు తిరిగినాడు. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు చూశాడు, ఆయన ప్రభావం ఏంటో చూశాడు, ఆయన ఇచ్చేటువంటి ఆయన మాట్లాడే మాటలు విన్నాడు, ఆయన చేసే క్రియలు చూస్తూ వచ్చాడు. అయినప్పటికీ క్రీడగా ఆయన సిమ్ కూడా యాక్టివేట్ మరి కట్ అయిపోయింది. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి ఆ సిమ్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఏమైపోయింది? వేరే సిమ్ వేసుకున్నాడు. అంటే ఆ సిమ్ యాక్టివేట్ అయిపోయింది. ఆయన కూడా దేవుని సన్నిధి అట్లా దూరం అయిపోయాడు. ఆయన సన్నిధి దూరం అయిపోయినాడు. దూరమైపు ఏమైంది? ఆ సిమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో వెంటనే సాతాను ప్రవేశించాడు. యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించిన దాన్ని బట్టి ఎంత నష్టం వచ్చిందంటే, ఏం నష్టం అంటే ఆయనకు ప్రాణం పోయిందని అంత చెప్తారు. అంతే కదా? కానీ అంతే కదా మనకు తెలిసింది. ప్రాణం పోయింది, ఊరేసుకున్నాడు, కేకలు వేసినాడు, ఇసురు పడేశాడు, డబ్బులు తీసుకొచ్చి సేవలు ఇసురు పడేశాడు అని అనుకుంటాం. కానీ ఇంకో మరణం కూడా ఉంది, అందరికి తెలుసు. కానీ అది చూడక మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చనిపోయినాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం కండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 27-2 వచనాలు చూడండి. పేతురు ఇదిగో అని చదవకూడదు. పేతురు ఇదిగో కాదు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకుతుందని అడిగా యేసు వాక్యములను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద
సింహాసనంలో ఆసీనుడై ఇశ్రాయేలు నుండి గోత్రుల వారికి తీర్పు తీర్చును. ఈ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు ఈశ్వరుడు. అర్థమైందా? వీడారా మరి ఆ దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి రాజ్యం కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించింది కూడా మరి ప్రవేశించి ఎలాంటి ఆధిక్యత అంటే పునర్జన్మందు మనుష్య కుమారుడు మహిమ గల సింహాసనంలో కూర్చున్నప్పుడు మీరు కూడా ఏంటంటే మీరు కూడా సింహాసనంలో కూర్చొని ఇశ్రాయేలీయులైనటువంటి 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేటువంటి గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు ఈశ్వరుడు. దేవుడు దూరమైతే నీవు నేను కూడా దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు గోత్రులైనటువంటి సింహాసనంలో కూర్చొని ఇశ్రాయేలు పెద్దలైనటువంటి వాళ్ళు తీర్పు తీర్చేవారంట ఈ 12 మంది శిష్యులు. అయితే ఈ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కారణం దేవుడికి దూరం అయిపోయినాడు. సాతానుకు చోటు ఇచ్చాడు. వీళ్ళ ధనాపేక్షకు లోబడిపోయినాడు. ఆ వెండి నాణ్యతకు లోబడిపోయినాడు. దేవుడికి దూరం అయితే దేవుడికి ఎడబాటు అయితే ఏమైపోతుంది చూడండి. మరి నెట్వర్క్ కొంచెం దూరం అయిపోయి ఏమైపోతుంది, సిగ్నల్ కట్ అయిపోతుంది. అట్లనే మనం దేవుడికి దూరం అయితే, మందిరానికి దూరం అయితే, వాక్యానికి దూరం అయితే, దేవుడి ప్రజలకు దూరం అయితే మనసు కూడా కట్ అయిపోతుంది. ఇక మనకు దేవుడికి సంబంధం ఉండదు. మనం మరి దేవుడికి మనకి సంబంధం లేకపోతే పునర్జన్మలో మనిషి కుమారుడు సింహాసనం కూర్చోడు. మనకి ఎక్కడి నుంచి వస్తుంది సింహాసనము? అందుకనే 7 సంఘాల నుంచి చెప్పినప్పుడు ఇదిగో జయించువానికి పరలోకంలో జీవవృక్ష ఫలం ఇస్తాను, జయించువానికి మరుగైన మన్నాను ఇస్తాను, జయించువానికి తెల్లని రాత్రి ఇస్తాను, జయించువాని ఆ దాని మీద ఒక పేరు రాస్తాను, జయించువానితో కలిసి నేను భోజనం చేస్తాను. ఇలాంటి ఆశీర్వాదాలు 7 సంఘాలకు 7 రకాలుగానే రాస్తూ వచ్చాడు. ఇవన్నీ పోగొట్టుకుంటాం కనుక అన్నిటికంటే ప్రాముఖ్యత సింహాసనంలో కూర్చొని ఈ ఇశ్రాయేలీయులైనటువంటి 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేటువంటి ఆధిక్యతను ఈ ఇశ్రాయేలు యూదా దేవుడికి దూరం అవడం ద్వారా పోగొట్టుకున్నాడు. దేవుడి సన్నిధి పోగొట్టుకుంటే నీకు నాకు ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయని పోగొట్టుకుంటా. ఈ లోపల జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం, డబ్బు సంపాదిస్తున్నాం, మరి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్ని పనులు చేసుకుంటాం, అన్ని సంపాదించడం, తినడానికి ఏమి తప్పుడు బ్రతుకుతాం. చనిపోయిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన స్థితి మనకు ఒక స్వాస్థ్యం ఉంది, మనకు ఒక బహుమానం ఉంది, అది శ్రేష్టమైనటువంటి బహుమానం. దాన్ని పోగొట్టుకుంటా విడారేది కాదు మరొక పాలు పొందే దేవుడే. ఇట్టి ఆశీర్వాదకరమైనటువంటి మరి స్థితిని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆయన సన్నిధికి దూరం కాకూడదు. ఆయన సన్నిధిని ప్రేమించేవారుగా, అపేక్షించేటువంటి వారుగా, అభ్యాసం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలని ప్రేమ రక్షకుడు ఏదై కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. రెండు ఎక్కువ అవసరం లేదు కానీ మరి మూడవదిగా యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1-3 వచనాలు. తీసారా? నేను తీశారు. 1వ అధ్యాయంలో యెహోవాకు అమిత్తై కుమారుని యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతికరములను ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోనని యోనా యొప్పేకు పోయి తర్షీషు ఒక ఓడనెక్కి ఓడను చూచి ప్రయాణమునకు పేరు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషు ఓడకు వాడెక్కాను. తప్పించుకొని పోతుంటాడు దేవుడి సన్నిధిలో. దేవుడి మాటకు లోబడకుండా, దేవుడి మాటకు లోబడకుండా దేవుడి పనిని నిర్లక్ష్య పెట్టి దేవుడి పని వద్దు, ఆ పని వద్దు, ఆ ఉద్యోగం వద్దు, ఏమొద్దు. బతికుంటే మరి భరోసా బతుకొచ్చని పాము ఆడికెళ్తే నన్ను చంపేస్తారు, ఆడికెళ్తే నేను చచ్చిపోతాను చంపేస్తారు. వాళ్ళు మా దుర్మార్గులు, వాళ్ళు నిన్నే పట్టణస్తులు. వాళ్ళ దగ్గరికి పోవాలి, నేను పోయిపోయి నన్నే పంపిస్తున్నాడు ఆయన. మా నేను మాత్రం అక్కడికి పోను. వాళ్ళు చంపేస్తాను నన్ను. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు అసూయపరులు, వాళ్ళు చెడ్డక్రియలు చేసేవారు. నేను వెళ్ళను బాబు, నేను వెళ్ళను. ఏం చేసినాడు? అమ్మయ్యా ఇక్కడ పోతే కుదరదని వెళ్ళవలసినటువంటి చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. తప్పించుకొని పోయినాడు. ఎక్కడ తప్పించుకుంటావు?
భూమి ఆకాశం ఎవరిది? ఆయనదే. చెప్పండి, ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పరేంటి? భూమి ఆకాశం ఎవరిది అంటే ఎట్లా చెప్పాలి? ఆయనది. మరి పైన ఆకాశం కింద భూమి మీద ఆయనే దేవుడు కనుక ఎక్కడికి తప్పించుకోగలవు? ఆకాశానికి ఎక్కిపోతావా? అది ఆయనదేగా. సముద్రుడికి వెళ్తావా? అది ఆయనదేగా. ఎక్కడికి పారిపోతావు? పారిపోతున్నాడు. వేరేటువంటి వారిని పట్టుకున్నాడు, సొంత పట్టుకున్నాడు పెట్టి పోతున్నటువంటి వారికి చిక్కులు కలిగించిన వాడు. అక్కడ అట్లా వెళ్ళడం ద్వారా ఏమి నష్టమైంది ఒకసారి చూద్దాం. అక్కడ వెళ్ళడం ద్వారా మరి 6వ వచనం 7వ వచనం చూడండి. 6వ వచనం. అప్పుడు నా ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా బాబు, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం సావకుండా ఆ దేవుడు మనకు కనికరించునేమో అనేది. అట్లా వెళ్ళడం ద్వారా దేవుడు విడిచిపెట్టలే, బుద్ధి చెప్పేవాడు. మనుషులతో కాదు, మనుషులతో చెప్తాడు, గాడుతో చెప్తాడు, సందర్భాలు బట్టి చెప్తాడు, వర్షంతో చెప్తాడు, అగ్నితో చెప్తాడు, నిప్పుతో చెప్తాడు. దేవుడు ఇప్పుడు వర్షాన్ని పంపించాడు. అతలాకుతలం అయిపోతుంది సముద్రం అంతా. మరి అందరూ కూడా భయపడిపోతున్నారు, సరుకుల్ని బయటపడేస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళు దేవతలను ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు తోచినంత చేస్తున్నారు, సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఏ ప్రయత్నానికి కూడా ఓడ నిమ్మలం కాలేదు. కారణం అసలైన దొంగ లోపల ఉన్నాడు. అసలైన దొంగ లోపల ఉన్నాడు. అందరూ వెతికారు, ఎక్కడ అన్నీ మనమేగా అనుకుంటున్నారు. అయితే మొత్తం లోపలికి వెళ్ళి చూస్తే ఒక ఆయన పడుకొని ఉన్నాడు, గుర్ర నిద్రపోతున్నాడు. ఒరే బాబు ఒకడు ఉన్నాడు, బాబు రండి, ఒకడు పడుకున్నాడు, లేదు అని అందరూ వచ్చి లేకపోతే నిద్రపోతా, లే, మనం చచ్చిపోతున్నాం బాబు, మనకు ఉబ్బత్తి వచ్చింది, కష్టం వచ్చింది, ఇదిగో వర్షం వచ్చింది, నీళ్ళంతా ఎండిపోయాయి, సరుకులను పడేస్తాం, నువ్వెక్కడ వచ్చావు బాబు, లే అని లేపి, నీ దేవుడు ఎవరు ప్రార్థన చేయి, మా దేవుడు మేము ప్రార్థన చేశాను, ఏం లాభం లేదు, నీ దేవుడు ఎవరు ప్రార్థన చేయి. అవునా, నా దేవుడు ఎవరనుకున్నావు? ఎవరు చెప్పు. చూడండి, అక్కడ నీ వ్యాపారం ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ దేశం ఎక్కడ, నీ జనం ఎక్కడ, నీ సంగతి మాకు చెప్పండి. చెప్తున్నాడు 9వ వచనంలో, అయ్యా నేను హెబ్రీడనయ్యా, ఇదిగో హెబ్రీడని నేను, సముద్రానికి భూమికి సృష్టికర్తైన ఆకాశముల దేవుడిని యెహోవాకు ఎవరైనా భయభక్తులు నిలబడదు. మరి నీకేం వచ్చిందిరా బాబు, నిద్రపోతున్నాడు ఇంటికి వచ్చి. మరి ఆకాశాన్ని భూమిని చేసినటువంటి ఆ దేవుడైతే ఈ పరిస్థితికి వచ్చింది నన్ను బట్టి అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే అది ఆగేటట్టు లేదు, అందరి ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఒప్పుకున్నాడు, అయ్యా నేను పలానాడు బాబు, ఇదిగో నా కులమిది, నా మతమిది, నా దేశుడి, నా దేవుడి, నా దేవుడు ఆయన పైన ఉన్నాడు ఆయనే, కింద ఉన్నాడు ఆయనే, దీన్ని కలిగించాడు కూడా ఆయనే. మరి ఏం చేయాలి? నన్ను తీసి లోపలే, నన్ను బట్టి వచ్చింది అని యథార్థం ఒప్పుకున్నాడు. అవమానమైంది. పిల్లల 7వ వచనం చూడండి. 7వ వచనంలో అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది, మనం చీటు మీద ఒకరితో ఒకరు చెప్పుకొని చీటు వేగా యోనా నిలబడి దొంగ దొరికినాడు. పిల్లల మరి అనేక సార్లు మనం తప్పించుకుంటున్నాంలే, దేవుడి దగ్గర తప్పించుకున్నాంలే, సేవకుని దగ్గర తప్పించుకున్నాంలే, పెద్దల దగ్గర తప్పించుకున్నాంలే, ఎట్టయినా తప్పించుకోలే. ఎవరు చూశారులే అని అనుకుంటాం మనం నెక్స్ట్ సార్. ఇక్కడ దేవుడు సర్వోత్తరమైన వాడు, ఆయన చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. కనుక ఆయన చేతులు తప్పించుకోలేము. ఇక్కడ మన చేతులు తప్పించుకోవచ్చు. నీ భార్య చేతిలో, నీ భర్త చేతిలో, నీ తల్లిదండ్రుల చేతిలో, నీ అధికారి చేతిలో, నీ పనివాడి చేతిలో, నీ యజమాని చేతిలో తప్పించుకుంటావేమో. దేవుడి చేతిలో తప్పించుకోలేదు. దేవుడి చేతిలో వాడు బహు భయంకరమైనది. కానీ యోనా మరి దేవుడి చేతిలో పడ్డాడు, తప్పించుకోలేకపోయినాడు. అప్పుడు దొరికాడు దొంగ. ఏంట్రా బాబంటే, ప్రభు అయ్యా నా సంగతి ఇది, నిజమే, నా దేవుడి నేను పారిపోతున్నాను, తిరిగి పారిపోతున్నాడు, నిజమే, నన్ను బట్టి ఇది కలిగింది, నన్ను తీసి లోపల వేసేయండి, మీరు క్షేమం ఉంటారు. అవునా, మరి మాకు ఆ పాపం మాకు వస్తుందిగా? నా నీకు రాదు, నేను ఎలా భరోసిస్తున్నాను, నా దేవుడు నాకు నేను భరోసిస్తున్నాను, నన్ను లోపల వేసేయండి అంటే ఆయన తెలుసు, ఎట్లయినా సరే దేవుడు కనికరంగా వాడు, నన్ను బతికిస్తాడు, నేను కూడా బతుకుతాను బాబు తెలిసాను కదా. తెలుసు కదా మన దేవుడు కరుణా సంపన్నుడు కదా, దయాదక్షిణ పూర్ణుడు కదా, విడిచిపెట్టే దేవుడు కాదు కదా, ఎడవాసి దేవుడు కాదు కదా అని సంగతి యోనా తెలుసు, మనకు కూడా తెలుసు. ఆ ఎట్లయినా కాపాడుతాడులే, నన్ను ఎవరు కూర్చుంటారు.
ఏంటి నీ బాధ? మాట్లాడు, సరే కూర్చో. ఆయన తెలుసు ఎట్లయినా నన్ను లోపలేయండి, నన్ను లోపలేస్తే మీ సంగతి మీరు కాపాడబడతారు, నన్ను ఎట్లా నా దేవుడు కాపాడతాడు అనేటువంటి నమ్మకం కలిగిన వాడు. అయినా తప్పిపోతున్నాడు కనుక దాన్ని ఏం చేశారు, నిమ్మలం అయిపోయింది, వాళ్ళ బతున్న వాళ్ళు పోయినారు. ఆయన మళ్ళా ఆయన పని ఆయన చేయించుకున్న తర్వాత సరే దాని సంగతి తర్వాత ఇది దేవుని దూరం అయితే జరిగేటువంటి సంగతి. మూడవదిగా నాలుగోది మరి నాలుగోదిగా ఒక 5 సంగతులే చూద్దాం, మరి ఎక్కువ చూడడానికి సమయం లేదు. మొదటి సమయ గ్రంథము 28వ అధ్యాయం, మొదటి సమయ గ్రంథము 20వ అధ్యాయం 15-16 వచ్చిన మొదటి సమయ గ్రంథము 25వ అధ్యాయము 15-16 వచ్చిన సమయలు నన్ను పైకి రమ్మని వెళ్తున్నాను, తొందర పెడుతున్నావు. నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నుల ద్వారానైనను నాకేమీ సెలవు ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన నాతో తెలియజెప్పటిగా నేను పిలిపించింది. చూడండి, ఇక్కడ సౌలు రాజు, మహారాజు, మంచివాడు, ముద్దుల రాజు, కోరి ఏర్పడినటువంటి రాజు సౌలు, మొట్టమొదటి రాజు. ఈ రాజు ఏమైపోయినాడు, దేవుడి దూరమైపోయినాడు, దేవుని ఆత్మకు దూరమైపోయినాడు, దురాత్మకు సమీపస్తుడని. ఆయన కూడా దేవుని ఆత్మ అనేటువంటి సిమ్ డెడ్ అయిపోయింది, కట్ అయిపోయింది, సిమ్ నెట్వర్క్ కట్ అయిపోయింది. ఇప్పుడు శరీరం అనేటువంటి మరి దురాత్మ అనేటువంటి సిమ్ యాక్టివేట్ అయింది. 38 సంవత్సరాలు, 2 ఏళ్ళు మాత్రమే ఆయన సెల్ బాగా పనిచేసింది, ఆయన సిమ్ బాగా పనిచేసింది. మిగిలిన 35 సంవత్సరాలు సిమ్ కట్ అయిపోయింది, నెట్వర్క్ కట్ అయిపోయి వేరే యాక్టివేషన్ అయిపోయినాడు మనిషి, దురాత్మ యాక్టివేట్ అయింది. కానీ దురాత్మ పడితే దేవుడు ఉంటాడా? దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను మీరకపోతుంది, ఆజ్ఞను మీరుతుంది, చెప్పిన మాట లేకపోతుంది. అక్కడ రాబడింది 13వ అధ్యాయం 10 రాబడింది, దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి మతి తప్పి ప్రవర్తించినావని సౌలు అంటున్నాడు, సమయంలో అంటున్నాడు, మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, మతి లేని వాడు అయిపోయినాడు. ఇంకెక్కడ ఎందుకు మతి లేని వాడు అయిపోతాడు? కావాల్సిన కారణం ఏంటంటే అతను దేవుడికి దూరం అయిపోయినాడు, శరీరాశకి లోబడిపోయినాడు, తిండికి లోబడిపోయినాడు కనుక మరి శరీరం అనేటువంటి సిమ్ యాక్టివేట్ అయిపోయింది, దురాత్మ పట్టింది. మరి చూడండి 19వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మాట 19వ అధ్యాయంలో ఏం చేస్తూ కూర్చోండి దగ్గర చూడండి. 19వ అధ్యాయంలో 9వ వచనం, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. భోజనం చేయడానికి కూర్చుంటే ఈటతో పనిందా? ఏమండి, భోజనం చేయడానికి కూర్చుంటే ఈటతో పనిందా? ఈటతో ఏం పనింది? ఈట యుద్ధంలో అవసరం, లేదా ఎవరైనా దుర్మార్గుడు వస్తే అవసరం. ఇప్పుడు ఈయన ఈట ఎందుకు పట్టుకున్నాడు? దావీదు వస్తాడు, వాడు ఎదురు కూర్చుంటాడు, వాడిని వేసేస్తాడు. దావీదు వస్తాడు, వాడు వాడు కూర్చుంటాడు, నేను వాడిని వేసేస్తాను. అది ఆయన పని. కానీ వీడారా, దేవుడికి దూరం అయితే దురాత్మ ప్రవేశిస్తుంది. దేవుడి దూరం అయితే నీ ఆలోచన, నీ కుటుంబం ఆలోచనలు తారుమారైపోతాయి, నీ కుటుంబం తారుమారైతుంది, నీ పిల్లల్ని మాట వినరు, నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లుల మధ్య, పిల్లల మధ్య కలవరం వస్తుంది, సమాధానం ఉండదు, దేవుడికి దైవ సన్నిధి ఉండదు, ఆయన మీద తన యొక్క సన్నిధి కాంతి ప్రకాశింప చేయడు. దేవుడి సన్నిధికి దూరం అయిపోతే ఈ కుటుంబంలో ఎక్కడైనా నెమ్మది ఉందా? చూడండి, ఇంత మంచి రాజు, దేవుడి చేత అభిషేకించబడిన వాడు, మరి కుమార్తెని ఇస్తాడు, ఒప్పుకున్నాడుగా. నా పక్షమున, ఇశ్రాయేలు పక్షమున ఎవడైనా మరి అలా ఫిలిష్తీయుని జయిస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మాట నిలబెట్టుకున్నాడు. ఏమండి, మాట చెప్పాడు, ఒరే బాబు పెద్దదాన్ని ఏం కానీ చిన్నదాన్ని ఇస్తాను. ఇచ్చాడు, చిన్నదాన్ని ఇచ్చాడు. చిన్నదాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? కొంతకాలం ఏం చేశాడు? దాన్ని కూడా తీసి ఇంకొకటికి ఇచ్చేశాడు. ఏమంటే న్యాయమైంది. ఇట్లాంటి వాడు ఆ సౌలు రాజు.
ఇక మాట మీద ఎక్కడ నిలబడతాడు? దేవుడు ఎట్లా తోడైతాడు? మాట నెరవేర్చేటువంటి దేవుడు. అయితే మాట నెరవేర్చడానికి ఇష్టం లేని వాడైనాడు, మాట తప్పివాడైనాడు, బొంకేవాడైనాడు. కనుకనే దేవుడికి దూరం అయిపోయినాడు మెల్లమెల్లగా. అందుకని ఆయనే అన్నాడు, ఏమన్నాడు చూడండి, 28 అధ్యాయంలో ఏం చదువుతున్నాడు? ఆయన అన్నాడు, దేవుడు నన్ను ఎడబాసి ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించాడు. దేవుడు నన్ను ఎడబాసాడు. మరి దేవుడు ఎడబాస్తే ఎందుకు ఎడబాసినాడు? ఎడబాసి ఏం చేయాలి? మందిరానికి వచ్చి ప్రభా ఎట్టైనా సరే నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను బుద్ధిహీనంగా పనిచేశాను, బలహీనైపోయినాను, చేతగా అయిపోయినాను, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడని దేవుడు మందిరానికి వచ్చి ఏడవలసినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు మందిరానికి అడిగి వెళ్ళాడు. నాకు నీకే తెలుసు, నాకేం తెలుసు మంత్రాలయ దగ్గరికి వెళ్ళాడు సార్. మా దగ్గర ఒక డాక్టర్ ఉండే, 8 రోజులు సార్ 8 రోజులు చూస్తున్నాను హాస్పిటల్కి, తగ్గలేదంటే ఎందుకైనా మంచిది తాయి తెప్పించు. డాక్టర్లు చెప్పే మాటేదని, డాక్టర్లు చెప్పే మాటేనా? ఎక్కడైనా వైద్య గ్రంథంలో తాయి తీయించుకొని ఉందా? అట్లా చెప్పేవాడు మా డాక్టర్ ఆయన. అంత తెలివి ఉంది. కానీ ఇక్కడ ఈ దౌర్భాగ్యమైనటువంటి సౌలు రాజు దేవుడు దూరమైపు ఏమైపోయాడంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పడి దుమ్ము బూడిద నెత్తినేసుకొని ఏడవలసినటువంటి వాడు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, మంత్రగంతుల దగ్గరికి వెళ్ళాడు. వాడు బాగు చేస్తారా? వాడు దారి చూపిస్తారా? దేవుడు ఎడబాసినాడు. కారణం దేవుడు మన దూరం అయిపోతే, దేవుడి సన్నిధికి దూరం అయిపోతే మన సంగతి అంతే. మనం కూడా అట్లా వెళ్ళాల్సి వస్తుంది. యాడైంది మళ్ళీ పోతున్నందుకు కాదు, మా పిల్లలకి బాగాలి, మా పిల్లలకి బాగాలి, పిల్లలకి పెళ్లి కాలే, పిల్లలు కాలే, ఏది అక్కడికి వెళ్ళి తాగి తీసుకొచ్చుకుంటే ఏమైనా కొడతారేమో? కొట్టరు, అసాధ్యమో. దేవుడు గర్వం తెచ్చేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు సమాధానం ఇచ్చేవాడు, దేవుడు బలం ఇచ్చేవాడు. కనుక ఈ సౌలు రాజు చెప్పినాడు, ఇక మంత్రగంతుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు? ఒరే బాబు ఎంత చూడండి అక్కడ ఏమంటాడు? సమయాలు అంటాడు 16 వచనంలో, అందుకు సమయాలు యెహోవాని ఎడబాసి నీ పగవాడు కాగా నన్ను అడుగుడు ప్రయోజనం ఏంటి? వాడు బాబు నా దగ్గరికి వచ్చావు నాయనా, నే కాదు నీకు సాయం చేసేది. ఓ మందిరానికి వెళ్ళు, మందిరంలో క్షమాపణ అడుగు, మందిరంలో ఏడ్చు, ప్రభు దగ్గర ఏడ్చు, ప్రభాని పాత్రని ఒప్పుకో. బుద్ధిహీనమైపోయింది ప్రభా, నా బుద్ధిహీనమైపోయింది ప్రభాను క్షమించమని ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించు అని సమయాలు చెప్తున్నాడు. పిల్లరా, దేవుడికి దూరం అయిపోతే అన్నీ పోతున్నాయి. దిక్కుమాల పరిస్థితి. ఇక దయ్యాలంట పడినాడు. దయ్యాల దగ్గరికి వెళ్తే దయ్యాలు ఏం చేస్తాయా? దయ్యాలు ఇంకా మంచిదని, ఇంకా లోకస్తులు నాశనం చేస్తాయి నీ కుటుంబాన్ని. ఇప్పుడు అట్లనే నాశనమైంది. కనుకనే ఆ సమయం చెప్పాడు, మరి బాబు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, రేపు ఈ వేళకు నీవు నీ కుమారుడు నాతో పాటు ఉంటారు, నాతో పాటు ఉంటారని చెప్పేశాడు. అంటే చచ్చిపోతారు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి రేపే నీ కాలం కూడింది, కానీ రేపే ఇద్దరు చచ్చిపోతాను. కనుక దేవుడు విడిచిపెడితే ఎంత నష్టం చూడు. 5వదిగా మరొక మాట చూద్దాం. మరి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వాణిని అడుగుగా, దానికంటే ముందు 2 వచ్చిన సీమోను పేతురు, దిదుమానుడైన తోమాయు, గలిలయలోని కానానీయుడు నతనయేలును, జెబెదయి కుమారుడును, ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండి, సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోదును. ఇక్కడ ఉన్నాడు. ఏంటంట, 3.5 సంవత్సరాలు తిని తాగినటువంటి, మరి అందరికంటే గొప్పోడు దుడుకు పేదరిని అనిపించుకున్నటువంటి పేదరు సంగతి ఏమైపోయింది? పేసుడు లేగానే పేసుడు చనిపోయినాడు. ఇక మన పరిస్థితి ఏంటి? మన దిక్కులేని వాళ్ళు ఏమైపోయినాం. ఇక మనం ఏం చేయాలి? మన వృత్తి మనం వెళ్దాం బాబు, ఏదో మన వృత్తి మర్చిపోకుండా మన వృత్తి మనం వెళ్దాం. ఏమన్నారు? మన వృత్తి మనం వెళ్దాం. నేనైతే పోతున్నాను బాబు, నీ ఇష్టం. నేను చేపలు పెట్టే వృత్తి నాకు వచ్చు కదా, నేను వెళ్తాను. వాళ్ళు ఏమన్నారు? మామ ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద సేవకుడే, ఇంత పెద్ద సంఘ పెద్దనే, ఇంత పెద్ద వాక్యం చెప్పేటోడే మళ్ళీ పాత వృత్తికి వెళ్ళిపోతే మనదే ఉంది బా, మనం కూడా వెళ్దాం అని ఆడు కూడా వెళ్ళారు. 7 మంది కలిసి వెళ్ళారు.
ఇక మిగిలినటువంటి మరి నలుగురు ఏమైపోయారు తెలియదు, ఎక్కడున్నారో వాళ్ళు తెలియదు. కానీ 7 మంది మళ్ళా చేపలాంటికి వెళ్ళిపోయారు పాత వృత్తి అంటే దేవుడు మర్చిపోయారు. ఆయన ఏం చెప్పాడు, నేను వచ్చేవారు కనిపెట్టండి, నేను 3వ దినం తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్తాను, మీకు ఒక సమస్యత వచ్చాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన బోధ ఏమైపోయింది? కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం ఏమైపోయింది? నేను మనుషుల దేనికి అప్పగించబడతాను, ఆయన వాళ్ళని చంపుతారు, వాడు సమాధి చేస్తారు, 3వ దినం తిరిగి లేస్తారని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో పరిపరి విధాలుగా అనేక సార్లు చెప్పినటువంటి మాట ఏమైపోయింది? మర్చిపోయినారు. చిన్న యాక్టివేషన్ కట్ అయిపోయింది. వాళ్ళు కూడా మెమరీ అయిపోయింది. మళ్ళీ యాక్టివేషన్ అయితే కానీ మళ్ళీ ఆయన కనపడి యాక్టివేషన్ చేస్తే మళ్ళీ అప్పుడు యాక్టివేట్ అయినారు. మరి ఈ శిష్యులు ఏంటంటే 7 మంది మళ్ళా పాత వృత్తికి వెళ్ళిపోయినారు, దేవుడికి దూరం అయిపోయినారు. అయినా దేవుడు కరుణా సంపన్నుడు, విడిచిపెట్టాడు ఆయన. రండి చూడండి ఇక్కడ 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. లేచారు. అప్పటికే అక్కడక్కడ అందరికి కనపడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎరిగిపోయిన సంగతి తెలిసి వాళ్ళ దగ్గరికే వచ్చాడు. రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళకు ఉన్న సామర్థ్యం, శక్తి, జ్ఞానం అంతా ఉపయోగించారు. ఒక్క సాపుడు 7 మంది ఉంటే ఒక్క సాపుడు వాళ్ళు ఇంటికి పోయి ఏమంటారు? అబ్బాయి రాత్రంతా పడి 7 మంది కలిసిపోయారు, మీకు అన్నం పెడతారు, వెళ్ళిపోండి అంటారు భార్య. అంతే కదా, రాత్రంతా పోయి కష్టపడి ఇంతకాలం మీరు ఏమైనా సాపుడు పెట్టాడు కాదు, ఒక సాపుడు వెళ్ళేదేంటి అని వాళ్ళ ముఖాన్ని మూసి తిట్టి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళేమో. అయితే అలాంటి అవమానకరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు కోపం ఉండాలని దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు కనుక వాళ్ళను సరి చేయడానికి వాళ్ళు దూరం అయిపోయినారు. అయ్యో నా పిల్లలు దూరం అయిపోయినారు అని మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలారా, ఒరే దుర్భాగ్యారా, ఒరే దిక్కుమాండారా, ఒరే కృతజ్ఞత లేనులారా, నేను ఏం చెప్పాను, నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారో తిట్లే. మనమైతే అట్నే అంటాం. అయితే ఆయన కనలే. పిల్లలారా, మీరే భోజనం ఏమన్నా, నాకు కూడా ఆకలి బాబు కరెక్ట్. ఆయన ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు, ఏమైనా ఉన్నదా అంటే వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు లేదని అన్నారు. ఏముంది వాళ్ళ దగ్గర? రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు తప్ప ఏం లేవు, ఒక చేప లేదు. వాళ్ళు రాత్రంతా వలలు వేసి వాళ్ళకి ఆకలి అవుతుంది. మరి మన ప్రతి వారి ఆంతర్యం ఎదిగిన వాడు కనుక, మన అవసరం తీర్చేవాడు కనుక ఆయన మన దగ్గరికి వచ్చి మన ఆకలి తీర్చేవాడు కనుక ఇక్కడ తన శిష్యులు ఏంటంటే 7 మంది దగ్గరికి వచ్చి వాళ్ళ ఆకలి తీర్చినవాడు, వాడు మళ్ళా సమకూర్చినవాడు. ఇక్కడ మనం దూరం అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే చూడు ఒక మాట చూద్దాము. ఎడబాసే దేవుడు కాదు. చూడండి 94వ కీర్తన 14వ వచనం చూడండి. 94వ కీర్తన 14వ వచనం. 94వ కీర్తన ఏంటంట అంటే మళ్ళీ చదవాలి. యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన స్వాస్థ్యం విడనాడు వాడు కాదు. మనం దూరం ఎంత దూరం పోయినా పట్టుకోవడానికి ఆయన పట్టుకోలేదు. మన ఇంట పడుతున్నాడు, మనం దూరం పోయినా దూరం అయిపోతున్నాం. రోజు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా ఇక దూరం అయిపోతున్నాం. అయినా మన దగ్గరికి మన ఇంటనే వస్తున్నాడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. నువ్వు ఎంత దూరం పోతావు? నేను వస్తా. ఎంత దూరం పోతావు? చచ్చే వరకు నడుస్తావు. ఆ తర్వాత ఏమైంది? ఎక్కడో చోటపట్టి చచ్చిపోతాం. అప్పుడేం కాదు, అప్పుడు వదిలిపెట్టాలి. ఆయన తన ప్రజలను విడనాడు వాడు కాదు. మనమైతే విడిచిపెట్టుకున్నా మరి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుకనే శిష్యులు మళ్ళా పాత వృత్తికి వెళ్ళిపోయినారు, దేవుడు మర్చిపోయినారు, విడిచిపెట్టారు. అయితే అయ్యా ప్రభా మా దగ్గర ఏమి లేదయ్యా, ఏమి రాత్రంతా ప్రయాసపడాలి, 7 మంది ఉన్నారు కదా దుక్కుల్లాగా అని అన్నాడు. ఇంతలా మనుషులు ఉన్నారు, ఇంత ప్రయోజనం ఉంది, మీకు ఇంత అనుభవం ఉంది, ఏమైపోయింది మీ అనుభవం అని తిట్లే. ఏమన్నా బాబు ఏమన్నా లేదయ్యా, ఇదిగో ఈ పక్క వేసేయండి, ఈయన పని చెప్పినాడులే, రాత్రంతా ఇప్పుడు వేసి ఏం సాయం పట్టలే. మరి బాబు నేను చెప్తున్నా వేసాను. వేస్తే ఏమైపోయింది? విస్తారణ చేపలు కట్టాను. అయితే మీ చేపలు తీసుకున్నాడని చెప్పి వేసి యేసుప్రభువు నన్ను ప్రేమించి చేపలను రొట్టెలను వాళ్ళు పెట్టి వాళ్ళు కనపరిచినవాడు.
విడారా ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. తన స్వాస్థ్యాన్ని మనం ఆయన స్వాస్థ్యము కనుక ఆయన ప్రజలను ఆయన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మరి బలలో పాల్పొందే దేవుని ఇటు స్థితి కలిగినటువంటి కాదు. యోగ్యంగా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన దగ్గర నుండి దూరమైపోకుండా మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఇంట్లో బయట అట్లాంటి పరిస్థితి కలిగి ఉన్నట్టుగా దేవుడు మనకు సహాయం చేయగలరు. ప్రార్థన చేస్తాం.